మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు CMD న్యూస్. మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణం చేయడం అనేది చాలా అవసరం వాళ్ళ జీవితంలో, జీవన విధానంలో. ఆ ప్రయాణం అనేది ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తూ ఉంటుంది మన మానవ జీవితంలో. అలా మెయిన్ రోల్ పోషిస్తూ ఉన్న ఒక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, మన రైల్వే బ్రిడ్జ్ వచ్చిన సందర్భం. అలాంటి విధానంలో ఎన్నో కష్టాలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ప్రజలు. ఆ కష్టాలన్నీ కూడా మన ఎమ్మెల్యే కావ్యారెడ్డి సారు పోగొడుతున్నారు. అది ఏ విధంగా అనేది నేను మీతో చెప్తాను. మనమైతే ఇప్పుడు వచ్చేసాము ముస్నూరు దగ్గరున్న రాఘవేంద్ర కాలనీ దగ్గర అయితే మనం ఇప్పుడైతే ఉన్నాము. అక్కడ ఎందుకున్నాము అనుకుంటున్నారా? మన ముస్నూరు రాఘవేంద్ర కాలనీ దగ్గర ఎందుకున్నాము అంటే, బ్రిడ్జి అనేది ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఆ బ్రిడ్జికి అవతల మనకి దాదాపుగా 5,000 కుటుంబాలు అయితే మనకి ఉన్నాయి. ఆ 5,000 కుటుంబాలు స్కూలుకి రావాలన్నా కానీ, బయట బజార్కి రావాలన్నా కానీ, లేదా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా సరే అటు నుంచి ఇటువైపుకి రావాలని గతంలో ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ గమనించి ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్కూలుకు వెళ్ళాలంటే, స్కూల్ పిల్లలు ఉంటారండి, స్కూలుకు వెళ్ళాలంటే అక్కడ గేటు మూసేస్తారు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాల్సి వస్తుంది. అది అరగంట పడుతుందో, గంట పడుతుందో, రైలు ఎప్పుడు వెళ్తుందో అన్న ఒక స్కూల్ కి టైం అయిపోతుందని టెన్షన్ కానీ, లేదా చాలా మంది త్వరగా ఆఫీసెస్ కి వెళ్తూ ఉంటారు. ఇంకేదన్నా అర్జెంట్ పని ఉంటుంది, ఆ అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటారు. అంటే ఎవరికైనా అర్జెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఖాళీగా అయితే ఉండడం లేదు కదండి ఈ రోజుల్లో. అలాంటి అర్జెన్సీని, అలాంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి ఇక్కడైతే మనకి బ్రిడ్జి, అండర్ పాస్ బ్రిడ్జి అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. అండర్ పాస్ బ్రిడ్జి పనులు అయితే ఇక్కడ మనకి శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ అండర్ పాస్ బ్రిడ్జికి సంబంధించిన పనులు ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి కనుక నిర్మింపబడిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఆగకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా మనకి ఫ్యూచర్ లో అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో అనేది ఉంది పని. ప్రస్తుతానికి గుంట తీసి దానికి సంబంధించిన బ్రిడ్జికి కావాల్సిన పిల్లర్స్ ఉంటాయి కదండి, దానికి సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే కొస వరకు కూడా చూడొచ్చు. అంతవరకు కూడా బ్రిడ్జి పిల్లర్స్ అనేవి ఎంతో దృఢంగా వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బ్రిడ్జి అనేది మనకి నెక్స్ట్ అటువైపు బ్రిడ్జి దగ్గర నుంచి అంటే రైల్వే ట్రాక్ ఉంది కదండి, మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ అవతలికి కూడా మనకి బ్రిడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఇప్పుడు అంతెందుకండి 108 రావాలన్నా కూడా 108 లో ఎంతో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ అయితే మనకి ఉంటారు. అలాంటి టైంలో కూడా మనం ఖచ్చితంగా ఆగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ట్రైన్ అనేది వెళ్తూ ఉంది, దానికి ఖచ్చితంగా ఆగాలి, దానికి ఎవరు ఏమి చేయలేరు. కానీ ఇప్పుడు ఆ 108 కూడా మనకి ఎంతో సులభంగా మనకి ఈ బ్రిడ్జి మీద అనేది పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మామూలుగా
ఈ బ్రిడ్జి నుంచి సరే కష్టాలు పడతారో, మామూలుగా వస్తారు, ఎట్లా ఒకటి గంట వెయిట్ చేస్తారు, అరగంట వెయిట్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచి మనకి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి అంటే మాత్రం ఎంతో టైం అనేది పడుతుంది. దాదాపు 1 గంట, 1.5 గంట వరకు కూడా టైం పడుతుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ బ్రిడ్జ్ మీద నుంచి పాస్ అయిపోయి మనం మెయిన్ రోడ్ అనేది వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదండి సంగతి. ఇది కానీ మనకి పూర్తిగా పూర్తయిపోయింది అంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ పనులు అనేవి, వాళ్ళ డైలీ లైఫ్ లో ఏమైతే చేస్తూ ఉంటారో పనులు, ఆ పనులకి ఎలాంటి అడ్డంకి రాకుండా ఎంతో సంతోషంగా జీవనం అనేది సాధిస్తారనమాట. అలాంటి ఇబ్బంది అంటే గతంలో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ఏమీ కూడా లేకుండా ఇప్పుడైతే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బ్రిడ్జ్ పనే కాదు, ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీకు నేను చూపిస్తాను. అక్కడ మనకి రోడ్డు కూడా మనకి ఇక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ దగ్గర నుంచి కూడా మనకి రోడ్ అనేది వేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి కానీ గమనించినట్లయితే ఆ చివరికి చూడండి, అక్కడైతే రోడ్డు పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొంత రోడ్ అనేది వేశారు. నేను మీకు చూపిస్తాను రండి, అసలు రోడ్డు ఎలా వేస్తున్నారు ఏంటి ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను రండి. నేను మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి మీకు ఆ విషయాలన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వచ్చేసామండి. ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను అన్నాను కదా, ఇక్కడ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మీరు ఒకసారి కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి రోడ్డు అనేది స్టార్ట్ అయింది. ఇది రాఘవేంద్ర కాలనీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట రోడ్డు. ఈ రోడ్డు డైరెక్ట్ గా మనకి మెయిన్ సెంటర్ లోకి వెళ్ళిపోతుందండి. ప్రస్తుతానికి కొంత దూరం వరకు అయితే ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు ఒక పోర్షన్ కంప్లీట్ అయింది, ఇంకో పోర్షన్ కూడా కంప్లీట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి, రోడ్డు కూడా ఎంతో నీట్ గా వేశారు. ఈ పనులన్నీ కూడా మన కావ్య కృష్ణారెడ్డి సారు దగ్గరుండి ఈ పనులన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే. అదే విధంగా మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడి వరకు కూడా ఆ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. పని అయితే ఈ పనే కాదండి, ఏ ఒక్క పని కూడా ఎంతో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ఎంతో శరవేగంగా ఈ పనులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. వీటన్నిటికీ కొంచెం సామాన్ అనేది అవసరం పడుతుంది కదా, ఆ సామాను కూడా బ్రిడ్జికి అవసరపడే సామాను కూడా ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. ఆ సామాను కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు చూసారు కదండి, రోడ్డు పనులు అయితేనేమి, బ్రిడ్జ్ అయితేనేమి అన్ని చూసారు కదా. మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయి, కావలి అనేది త్వరగా డెవలప్మెంట్ అవుతూ ఉంది. మన బ్రహ్మం గారు చెప్పినట్టు కావలి అనేది కనకపట్నం జరుగుతుంది అని చెప్పి బ్రహ్మం గారు చరిత్రలో చెప్పున్నారు. అదే విధంగా కావలిని కనకపట్నాన్ని చేయడానికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే నడుం బిగించినట్లు మనకి తెలుస్తూ ఉంది. ఎన్నో విషయాల్లో కూడా మనకి కావ్య కృష్ణారెడ్డి సారు ఎంతో మంది పేద పెద్దలు అయితే కానివ్వండి, ఇంకా సామాన్య ప్రజలైతే కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. గెలిచిన కొంతకాలంలోనే ఈ విధంగా ఇన్ని పనులు జరుగుతున్నాయంటే ఇంకా ఉన్న కాలంలో ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అనేది మనకి అసలు ఊహకి కూడా అందదు. అదే విధంగా కావాలి అయితే ఖచ్చితంగా కనకపట్నం చేస్తానని అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా కావాలి కనకపట్నం ఖచ్చితంగా అవుతుంది అని సిఎండి న్యూస్ బృందం కూడా కోరుకుంటూ ఉంది. కెమెరామ్యాన్ సాయి తోటి కామాక్షి. ఇలాంటి వీడియోలు మీరు మరికొన్ని చూడాలనుకుంటున్నారా? అయితే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.